చాలామంది చాయ్ దుకాణం పెట్టుకున్నామని వాళ్ళకి తెలియకుండానే ఆ ఫీల్డ్ గురించి అనుభవం లేకుండానే చాయ్ టీ షాప్ పెట్టుకొని చాలామంది లాస్ అవుతున్నారు. వాళ్ళ గురించే వీడియో ఏంటంటే, చాయ్ దుకాణంలో ఒకప్పుడు బెనిఫిట్ బాగుండే. ఆటనం వచ్చేది నాకు తెలిసినంత వరకు. ఆటనకు ఉన్నప్పుడు నేను చాయ్ తాగిన, రూపాయి ఉన్నప్పుడు చాయ్ హోటల్ పెట్టిన. ఇది చాలామంది గురించి తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓటర్ ఫీల్డ్ అనుభవం లేక ఓటర్ ఫీల్డ్కి చాలామంది వస్తున్నారు ఈ మధ్యలో. చదువుకున్న వాళ్ళు, చదువుకు లేని వాళ్ళు, ఫైనాన్స్ ఇష్యూ అయ్యి బంద్ అయిన వాళ్ళు చాలామంది ఏం సోర్స్ చేద్దాం ఆలోచించి చాలా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆపించి ఒకటి ఓటర్ ఫీల్డ్నే చాలా బెనిఫిట్ ఉంది, మనం చేసుకోవచ్చు, బాగుంటుందని చాలామంది వాళ్ళకి వచ్చి వాళ్ళు రాకముందని ప్రశాంతంగా 2 పూటలు అన్నం తిన్నారు. కానీ ఇలా వచ్చాక నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఆలోచన, తెలియని ఫైనాన్స్ ఇబ్బంది. మనకు తెలియకుండానే ఎన్నో అప్పులు చేస్తుంటాం. గిరిగి తీసుకోపోతే అంటది, చిట్టీలు ఎట్టకపోతే అంటది. ఎందుకంటే వ్యాపారం ఏదో ఒకటి సర్దించుకోవాలి, రూమ్ రెంట్ కట్టాలి, అవసరం వస్తాయి, రూమ్ ఓనర్ తీసుకొని చెప్తాంటారు. ఆ ఓనర్ గురించి ఏం చేసి వస్తుంది, ఒక ఫైనాన్స్ దగ్గర ఒక 20,000 అప్పు, 30,000 అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఆ అప్పు కట్టడానికి 3 నెలలు టైం పడుతుంది. ఆ 3 నెలల్లో మళ్ళీ 2 నెలల కిరాయి కట్టాల్సి వస్తుంది, మళ్ళీ అప్పు తీసుకుంటారు. ఆ అప్పు వల్ల ఏమవుతుందంటే, తను ఎప్పుడు చూసినా ఆ వడ్డీలు కట్టుకుంటా, అసలు కట్టుకుంటా వాళ్ళ జర్నీ ఇలానే మూవ్ అవుతుంటుంది. అందుకనే మీ అందరు చెప్తున్న ఓటర్ ఫీల్ అనేది ఏదైనా ఆలోచించేయండి. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ షాప్ ఏంటిది, మీకు అనుభవం ఎంత ఉంది, నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మీకు సజెషన్ ఇస్తా. మీకు అది మీకు సెట్ అవుతుందా లేదా అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నేను ఓటర్ ఫీల్డ్ రన్నింగ్ చేస్తున్నా. నాకే ఎన్ని అడ్డంకాలు వచ్చినాయి అనేది చాలా ఉన్నాయి. ఇంకా ముందు మీతో ఎన్నో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నాలాగా ఒకళ్ళు ఇబ్బంది పడద్దు అనే విషయం గురించే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాను, 10 మంది చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా ఏంటంటే, నా ఒక అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నామని వచ్చిన. నా ఒక అనుభవం వల్ల ఓటర్ ఫీల్డ్కి వచ్చి లాస్ అయ్యేవాళ్ళు లాస్ కాకుండా బాగుపడేవాళ్ళు బాగుపడేటట్టు నా వల్ల ఎంత వీలైతే అంత మీకు సజెషన్ ఇచ్చుకుంటా, సలహా ఇచ్చుకుంటా, ఏ ఫీల్డ్ అయితే ఏం చేయాలన్నది డైలీ కానీ వీక్లీ కానీ మీకు అప్డేట్ ఇచ్చుకుంటా, చెప్పుకుంటా మీకు యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ వీడియో ఈ రోజే స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు నుంచి ఎవ్రీడే ప్రతి ఒక్కరికి అందేలా ఓటర్ ఫీల్డ్ అంటే ఏంటిది, అది ఎంత పని ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది, ఒక వర్కర్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఒక వర్కర్ పనికి రాకపోతే ఏమవుతుంది, మనకు పని వస్తే ఎంత లాభం ఉంటుంది, మనకు పని రాకపోతే ఎలా ఉంటుంది, ఒక అనుభవం ఎలా చేసుకోవాలన్నో అన్నది మీ అందరికీ చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.